శ్రద్ధుల్, నువ్వు నిజంగా లాడ్డు సామి. ఎవరైతే నిన్ను వద్దు అనుకున్నారో వాళ్ళ చేతనే జేజేలు కొట్టించుకున్నావు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఆక్షన్ లో ఎక్స్పెక్ట్ చేయని విధంగా శ్రద్ధుల్ అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. కొంచెం బౌలింగ్ లో ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ టీమ్ కి అవసరమైనప్పుడు వికెట్స్ తీయడంలో స్పెషలిస్ట్. దాదాపు 100 వికెట్లు తీసిన శ్రద్ధుల్ ఐపీఎల్ లో కనీసం 3 నుంచి 5 కోట్ల వరకైనా వెళ్తాడు అనుకున్నారు. లేదా సిఎస్కే అయినా మళ్ళీ శ్రద్ధుల్ ని కొంటుంది అనుకున్నారు. కానీ ఎవ్వరూ అతన్ని కొనడానికి ముందుకు రాలేదు. ఇంకా ఈ పరిస్థితి చూసి షాక్ అయిన శ్రద్ధుల్ వెంటనే ఇంగ్లాండ్ లో జరిగే కౌంటీ క్రికెట్ ఛాంపియన్షిప్ కి పేరు నమోదు చేసుకున్నాడు. ఎలాగైనా తన మైండ్ డైవర్ట్ చేసుకుందాం అనుకున్నాడు. అయితే అతను ఊహించిన విధంగా లక్నో ఫ్రాంచైజీ మెంటర్ జహీర్ ఖాన్ నుంచి కాల్ వచ్చింది. ఐపీఎల్ కి రెడీ అవ్వమని, ఇంజురీ రీప్లేస్మెంట్ గా తను తీసుకుంటున్నాము అని. ఇక ఈ వార్త విన్న శ్రద్ధుల్ వెంటనే కౌంటీ క్రికెట్ ని కాదు అనుకుని లక్నోతో జర్నీ స్టార్ట్ చేశాడు. మొదటి మ్యాచ్ లో 19 పరుగులకి 2 వికెట్లు తీసి పర్వాలేదు అనిపించుకున్నాడు. కానీ తర్వాత జరిగే మ్యాచ్ శ్రద్ధుల్ కి అగ్ని పరీక్ష లాంటిది. ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ శ్రద్ధుల్ పై విరుచుకుపడతారు అనుకున్నారు. కానీ శ్రద్ధుల్ కి వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఊహించిన రీతిలో అభిషేక్ ని పెవిలియన్ కి పంపి లాస్ట్ మ్యాచ్ సెంచరీ స్టార్ ఇషాన్ కిషన్ ను డక్అవుట్ చేసి మ్యాచ్ పూర్తయ్యేసరికి 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే పర్పుల్ క్యాప్ ని తన సొంతం చేసుకున్నాడు. అండ్ ఐపీఎల్ లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.